ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. చంద్రగ్రహణం వస్తుంది, అది ఏ రోజు వస్తుంది, ఏ సమయం నుంచి మొదలవుతుంది, మరి ఏ రాశి వారికి దోషం ఉంటుంది, ఒకవేళ దోషం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవమ. గురుగారు, ఇందాక అన్నట్లు అసలు చంద్రగ్రహణం ఏ రోజు వస్తుంది, ఏ సమయం నుంచి మొదలవుతుంది, ఎలాంటి రాశి వారికి దోషం ఉంటుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండానమ్మా. అంటే అంతరిక్షంలో ఏర్పడేటువంటి ఒక అద్భుత దృశ్యము గ్రహణాలు. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిందే, చాలామంది అనేక ప్రసార మాధ్యమాలలో ఈ గ్రహణాల గురించి ఒక రకంగా చెప్పాలంటే భయపెడుతూ వస్తున్నారు. భయపడాల్సినటువంటి అవసరం లేదమ్మా. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యముగా మనం చూసుకోవాలి. అన్నిటికంటే మించి కష్టాలు ఉంటాయా? ఉంటాయి. కానీ ఆ కష్టాలు కూడా కొద్ది మోతాదులో ఎక్కువగా ఉంటాయి తప్ప భయపెట్టేంతగా ఉండవమ్మా. మనిషికి ఏదో జరిగిపోతుంది, గండాలు వస్తాయి, ఇలా జరగదు. ఉదాహరణకి అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు చెప్తానమ్మా. ఇప్పుడు 100 రూపాయలు నష్టం పొందాల్సినటువంటి సందర్భంలో ఈ గ్రహణం ఏ ఏ రాశిలో పడుతుందో ఆయా రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దోషం కాబట్టి ఒక 120 రూపాయలు, 150 రూపాయల వరకు నష్టం ఉంటుంది. 100 నష్టపోయే చోట 120, 150. దాన్ని మనం తెలివిగా ఆలోచన చేసి ప్రాక్టికల్గా ఉంటే ఆ నష్టాన్ని మనం ఇంకా తగ్గించుకోవచ్చు కదా. కష్టమైనా అంతే, కొద్ది అరగంట సేపు కష్టపడితే అయ్యే పని ఓ 45 నిమిషాలు పడుతుంది అంతే తప్ప జీవితం ఏదో పెనమించి పొయ్యిలో పడ్డట్టుగా తారుమారయ్యేది మాత్రం ఏమీ ఉండదమ్మా. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది, కాకపోతే కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము గ్రస్తోదయ చంద్రగ్రహణంగా మనకు 3వ తారీఖు మార్చి రోజున ఏర్పడుతుంది. అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోదలసినటువంటిది సింహరాశిలో ఏర్పడుతుంది. పుబ్బా నక్షత్రయుక్త సింహరాశి కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఈ యొక్క సింహరాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందులు, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాకపోతే ఈ గ్రహణాన్ని ఒక బూచిగా కాకుండా ఒక అద్భుతమైనటువంటి యోగాన్నిచ్చే విధంగా మనం మలుచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైతే కష్టాలని చెప్పామో ఆ కష్టాలు కూడా ఈ గ్రహణ సందర్భంగా ఉండేటువంటి సమయంలో కొంత దైవ ఆరాధన చేసుకుంటే ఆ కష్టాలు కూడా తొలగిపోతాయి. అంటే నష్టపోవాలి 100 రూపాయలు. ఈ గ్రహణ సందర్భంగా కొన్ని రాష్ట్ర వాళ్ళకి 120 లేదా 150 వరకు. అదే ఈ గ్రహణ సందర్భంగా కొంత వాళ్ళకి వాళ్ళు చేసుకునే పరిహారాలు చేసుకుంటే సహజంగా అయ్యేటువంటిదే అయితే తప్ప పెచ్చుమీరి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కావు. ఇప్పుడు సింహరాశిలో ఏర్పడుతుంది కదమ్మా, దీన్ని బేస్ చేసుకొని మిథున రాశి వారికి, తులా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి శుభకరం. తక్కిన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి గడ్డు కాలం. మీన, మిథున, అలాగే తుల, వృశ్చిక ఈ 4 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి యోగ కాలం. కాబట్టి ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి అనుజన్మతారైనటువంటి పూర్వాషాఢ, భరణి, పూర్వ ఫల్గుని లేదా పుబ్బ ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు మరియు సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రస్తోదయ చంద్రగ్రహణం అన్నాను కదమ్మా. ఈ గ్రస్తోదయ చంద్రగ్రహణం అన్నప్పుడు ఏంటి దీని అర్థం అంటే, గ్రహణం ఏర్పడేదేమో ప్రారంభమయ్యేది 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. కానీ మధ్యాహ్న సమయం కాబట్టి చంద్రుడు ఉదయించడు కాబట్టి చంద్రోదయం నుంచే మనకు లెక్క కాబట్టి ఈ చంద్రోదయం కొన్ని ప్రాంతాలను అనుసరించి 6 గంటల 19 లేదా 6 గంటల 20 నిమిషాలు.
కాబట్టి సంపూర్ణంగా చూస్తే అసలు మొత్తంగా కేవలం చంద్రగ్రహణం ఒక 27-30 నిమిషాలు మాత్రమే మనకు లెక్కలోకి వస్తుంది. కానీ అసలు మాత్రం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమై 6 గంటల 47 నిమిషాల వరకు దాదాపు 3 గంటల 27 నిమిషాల పాటు ఉండేటువంటిది. ఈ సమయంలో శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి కనబడేదే మనకు గ్రహణం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడింది ఫిబ్రవరిలో. కానీ మన భారతదేశంలో కనిపించలేదు. కనబడని గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. అవసరం లేదు. కానీ ఈశాన్య భారతదేశం గుండా మన ఈ భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీని ప్రభావం భారతదేశ వాస్తవ్యమైన మనకు ఉంటుంది కాబట్టి మనకు 3 గంటల 20 నిమిషాల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ లెక్కలోకి వస్తుంది. మనకు చంద్రోదయం 6 గంటల 19 లేదా 6 గంటల 20 నిమిషాలకు అవుతుంది కాబట్టి ఆ సమయం నుంచి లెక్క. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని మనం నియమాలు అనేటువంటివి ఈ గ్రహణ సందర్భంగా మనం కొన్ని పాటించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంది కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో కనిపించే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎలా మనం ఈ గ్రహణ సందర్భంగా మనం పాటించాలి అని అన్నప్పుడు మనం ఈ యొక్క 3 జాముల ముందుగా మనము ఎటువంటి పదార్థాలు అనేటువంటి తీసుకోకూడదు. మనకు 6 గంటల 19 నిమిషాలకి మనకు గ్రహణం కనబడుతుంది కాబట్టి 3 జాములు అంటే ఒక్క జాము ఈజ్ ఈక్వల్ టు 3 గంటలు అంటే 9 గంటలు పైకి వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుంది 9 గంటల 19 నిమిషాల నుంచి ఈ గ్రహణ వేధ మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైనా శిష్టాచారులు, సాంప్రదాయవాదులు, ఉపాసన పరులు ఎవరైతే ఉంటారో ఈ ఉదయం 9 గంటల 19 నిమిషాల నుంచి నీరు సేవించవచ్చు, ద్రవ పదార్థాలు ఏదైనా తీసుకోవచ్చు. కానీ భోజనాది కార్యక్రమాలు 11 లోపల చేసే విధానంగా చేసుకోవాలమ్మా. పిల్లలు, పెద్దలైన పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ సహజంగా ఉండవచ్చు. కానీ గ్రహణ సందర్భంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. కానీ సాధారణంగా మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఉదయం 11 లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఇక గర్భిణీ స్త్రీలకి వచ్చేసేసరికి ఆ సమయంలో నిద్రపోకుండా దేవతా ఆరాధన చేసుకోవడం మంచిది. కానీ పాతకాలంలో చెప్పినట్టుగా బిగపట్టుకుని కూర్చొని ఎక్కడికి పోకుండా గాలి కూడా పీల్చకుండా ఉండమని ఎక్కడా చెప్పలేదు. ఇది శాస్త్రంలో ఎక్కడా లేదు. ప్రశాంతంగా దైవనామ స్మరణ చేసుకుంటే మంచిది. కానీ గ్రహణాన్ని మాత్రం వీక్షించకూడదు. దీని ప్రభావంలో కొన్ని జెనెటిక్స్ లోపాలు అనేటువంటి వస్తాయి. ఎందుకు ఈ గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు అడ్డుకునే చర్యగా మనకు ఉండవు కాబట్టి అతినీల లోహిత కిరణాలు మన భూమి మీద ప్రసరిస్తాయి కాబట్టి కొద్దిగా నెగిటివ్ అనేటువంటిది మనకు చుట్టుపక్కల ఉంటుంది. అందుకనే దీనికి సంబంధించి మన ఇంట్లో కూడా ఈ గ్రహణ సందర్భంగా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా గ్రహణం అంటే గుర్తుకొచ్చేది పట్టు విడుపు స్నానం. మనకు కంటికి గ్రహణం కనిపిస్తుంది కాబట్టి 6 గంటల సంబంధించినటువంటి 19 నిమిషాలకి పట్టు స్నానము, ఆ ఉన్నటువంటి కొద్ది సమయము దేవతా ఆరాధన చేసుకోవడం, విడుపు స్నానం 6 గంటల 40 నిమిషాలు 45 నిమిషాలకు ప్రారంభం చేసి విడుపు స్నానం చేస్తే సరిపోతుంది. అయితే ఇంట్లో 11 లోపల భోజనం చేయాలి కాబట్టి ఉన్నటువంటి ద్రవ పదార్థాలు, మంచినీరు కానీ, ఊరగాయలు కానీ, అలాగే ఏదైనా కానీ పదార్థాలు, తినే పదార్థాలు, బియ్యంలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిట్లో దర్భపోచలు వేసుకోవడం. అలాగే ఇంట్లో మధ్య హాల్లో సంబంధించినటువంటి చతురస్రం అనగా పంచకోణం కానీ చతురస్రం కానీ వేసి ముగ్గు వేసి వాటి మీద కొన్ని దర్భలు ఉంచితే ఏదైనా విషవాయువులు వచ్చినా ఆ దర్భలకి సంబంధించింది యాంటీగా తయారవుతుంది. కాబట్టి ఇంట్లో కూడా ఆ విషవాయువులు ప్రసరింపజాలవు. ఇక 3 గంటల 20 నిమిషాలకు కాబట్టి ఎవరైనా కానీ ఆ సమయం చాలా గొప్పదైనటువంటి సమయం అమ్మ. ఈ సమయంలో 3 గంటల 20 నిమిషాల కల్లా కూడా ఆచరిస్తే పట్టు విడుపు స్నానం 3 గంటలకైనా చేసుకోవాలి. మధ్యాహ్నం చేసుకొని ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలమ్మా. ఇష్టదేవత ఆరాధన గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, రుద్ర సహస్రనామం, శివ సహస్రనామం కానీ, ఏదైనా కానీ దత్తాష్టకము, కాలభైరవాష్టకం వీలైనన్ని సార్లు పఠించాలి. ఒకసారి
మనము బయట 100 సార్లు శ్రీరామ అంటే వచ్చే ఫలితం ఒక్కసారికే వస్తుంది. అది కాబట్టి ఉపాసన పరులు 3 గంటల 20 నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు నియమాన్ని పాటించితే చాలా మంచిది. ఈ చెప్పిన రాశుల్లో వాళ్ళు భయపడకుండా చక్కగా మీరు దేవత ఆరాధన చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే కష్టాలు ఏమవుతుంది, కష్టాలంటే ఏమి కాదమ్మా. ఇతర ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నట్టు భయాలు పడకండి, అదే. చిన్నపాటి కష్టం. అదే దేవతారాధన లేదా ఇట్లాంటి గ్రహణ దోష నివారణ చేయించుకున్నారనుకోండి, ఇప్పుడు కింద పడే ప్రభావం ఉంటుంది. బండి మించి పోతున్నప్పుడు కింద పడాలని రాసి పెట్టారు. దైవానుగ్రహం పొందిన వ్యక్తికి ఏంటంటే కింద పడే ప్లేస్ ఏమవుతుందనంటే మట్టి దిబ్బలో గుడ్డ పేలికలు ఉన్న చోట పడతాడు, చిన్న దెబ్బతో పోతుంది. గ్రహణ దోష నివారణ లేకుండా లేదా ఇంట్లోనైనా కానీ పూజ చేసుకోకుండా దీన్ని నమ్మకుండా ఉంటారు కదా. కొంతమందికి ఏమవుతుందంటే అది కంకర రాళ్ళు ఉండే చోట పడుతుంది, దెబ్బ ఎక్కువగా తగులుతుంది. దెబ్బ తగలాలని ఉంది కానీ ఇంత సైజులో తగలాలి, ఇంత మేర గుచ్చుకోవాలని ఉండదు. మన పూర్వ పుణ్య కర్మ అక్కడే, ఆ దెబ్బ పడే చోటే మన కర్మ పుణ్యం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇక్కడ ఇంత సైజుగా దెబ్బ తగలాలని మనకేంది ప్రతిదీ పింటు పైన రాసి ఉండదు. కర్మలో దెబ్బ తగలాలి, బాధపడాలి. పుణ్యం ఉందనుకోండి, ఆ దెబ్బ చిన్న దెబ్బతో మనల్ని కాపాడుతుంది. పుణ్యం లేదు, మనకు సంపాదించుకోలేదు, దానం చేయలేదు, ఎవరికి మంచి చేయలేదు, ఒక మంచి కోరుకోలేదు, దయ చూపలేదు, జీవి మీద జాలి చూపలేదు, ఏమవుతుంది, మన దగ్గర పుణ్యం లేదు. కాబట్టి మనం ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి నియమం పాటించుకుంటే చాలమ్మా. అంతే తప్ప పెద్దగా ఏదో ఇబ్బందులు పడుతూ మనకు జరిగేది అంతా ఏమి, అది ప్రపంచవ్యాప్తముగా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే సింహరాశి రాజు, రవికి సంబంధించినటువంటి రాశి. అంటే రవి అంటే ఎవరు, గ్రహ నాయకుడు, రాజుని సూచిస్తుంది. కాబట్టి పెద్దన్న పాత్ర పోషించేటువంటి కొన్ని దిగ్గజమైనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, మొదటి 3 దేశాలు అంతర్యుద్ధాలు జరగడం కానీ, యుద్ధ వాతావరణాలు జరగడం కానీ, ఆల్రెడీ కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాను, అమెరికా, ఉక్రెయిన్, రష్యా, ఇలా కొన్ని యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వాటి దేశాల్లో ఇంకా యుద్ధ తీవ్రత ఎక్కువగా అయ్యే అవకాశాలు కానీ, భూకంపాలు, సునామీలు, ఆకస్మిక ప్రమాదాలు. ఈ మధ్య ఏదో ఒక వార్త హల్చల్ చేసింది, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఏదో మృతి చెందారు అని చెప్పి. వాస్తవమో కాదో తెలియదు, కానీ ఒక అధ్యక్షుడికి సంబంధించినటువంటి మరణానికి సంబంధించిన వార్త అయితే హల్చల్ చేస్తుంది కదా. అంటే దేశాధ్యక్షులు కాస్త ఎవరైనా కానీ దూరం అయ్యే అవకాశం, జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు మనకు అంబులెన్స్ ఎట్లాగనో ఈ సంబంధించినటువంటి ఎయిర్ అంబులెన్స్ అని అంటారు, క్రాష్ అయిపోయి 7 చనిపోయారు. ప్రమాదం అంటే హెలికాప్టర్. సో ఇలాంటి ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ గ్రహణ సమయంలో దాంపత్యం పనికిరాదు, నిద్రపోకూడదు, గోళ్ళు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. కొన్ని నియమాలు పాటించాలమ్మా. ఇలాంటివి పాటిస్తూ ఉండి శుద్ధంగా ఉండి దేవత అనుగ్రహాన్ని, దేవత ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ చెప్తున్నాను, వృషభ, మేష, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించిన వాళ్ళకి దోషప్రదము. మీనము, మిథునము, అలాగే తుల, వృశ్చిక, ఈ 4 రాశుల్లో జన్మించినటువంటి వారికి శుభప్రదము. అలాగే పూర్వాషాఢ, పుబ్బ, భరణి నక్షత్రాల వాళ్ళకి కూడా దోషప్రదము. కాబట్టి చక్కగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఆయా దేవత ఆరాధన చేసుకోవచ్చు. లేదా మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు చెప్పినట్లు ఆ రాశుల వారు నిజంగా గురుగారు చెప్పినట్లు చేయండి. నిజంగా ఎలాంటి దోషాలు కూడా ఉండవు అని అంటున్నారు. కష్టం అనేది వస్తుంది, ఏదో త్రుటిలో తప్పిపోతాయి, అంతే కదా గురుగారు. దేవతానుగ్రహం పొందితే అది మరి పొందాలి అంటే గురుగారు చెప్పినట్లు చేయాలి. వారు చెప్పినట్లు కూడా ఆ డేట్ కి వెళ్ళి మీరు అది పరిహారం చేయించుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.